హాయ్ ఫ్రెండ్స్, గొర్రెల కాడికి అయితే వచ్చినాను. ఈరోజు అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చూపిస్తుంది ఫోన్లో కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా మనమైతే గొర్రెలు ఇచ్చేదైతే కొంచెం లేట్ అవుతుంది. గొర్రెలు ఇడిచిన తర్వాత ఇంకా మధ్యాహ్నం కూడా బూకు వచ్చేకైతే లేట్గానే ఉంటుంది. వర్షాలు వస్తేగినా బాగుంటుంది అనమాట. గొర్రెలకు కూడా చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు. బన్నీగాడిని అయితే పిలుచుకొని వచ్చిన, వాడికైతే చాలా ఇష్టం అనమాట గొర్రెల కాడికి వచ్చేది. వాడైతే హాయ్ చెప్తున్నాడు చూడండి మీకైతే. ఇంకా నేనైతే మ్యూట్ చేసేసినాను. ఇంకా గొర్రెల కాడ అయితే ఈరోజు అయితే వేడిగా ఉంది కాబట్టి ఈరోజు కూడా రప్పం తిప్పాల్సి వస్తుంది. ఇంకా నన్ను అయితే కామెంట్లు అడుగుతున్నారు, మీరైతే ఒక గొర్రె ఎంత రేటుకి అమ్ముతున్నారు అని. మేమైతే మంద కొనుక్కుంటాం కాబట్టి మందలు అమ్మాల్సి వస్తుంది. మామూలుగా కెటికాపారం చేసే వాళ్ళు అయితే ఒక గొర్రె ఇంతకు కొనుక్కొని ఒక గొర్రె 5,000కి కొనుక్కొని 6,000కి 7,000కి అట్లా అమ్ముకుంటారనమాట. ఇంకా మనకైతే మంది ఉంది కాబట్టి అట్లా అమ్మేదానికైతే వీలు కాదు. ఒక గొర్రె 2 గొర్రెలు అమ్ముకోనికైతే అస్సలు కాదనమాట. ఇంక ఇప్పుడు అది వేరే ఎండాకాలం కాబట్టి ఎండాకాలం అయితే గొర్రెలకి వ్యాపారాలే లేవు సరిగ్గా. గొర్రెల వ్యాపారాలు కూడా పిల్లలు కూడా చాలా తక్కువగానే అడుగుతున్నారు. ఒక గొర్రె వర్షాలు వచ్చినప్పుడు అయితే 7,000-8,000, ఒక్కొక్క గొర్రె 10,000-12,000 దాకా కూడా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి 5,000 కూడా పోతాంలేదు. ఇంకా మన గొర్రెలు అయితే మనం మందే ఇచ్చేస్తాము, లేకపోతే మందే కొంటాం కాబట్టి మనకైతే అట్లా వ్యాపారాలు అయితే ఏమి ఉండదు. మామూలుగా కటిక వ్యాపారాలతో అయితే అడుక్కోండి, మీరైతే అడగండి ఎట్లా కొనుక్కుంటారు ఎట్లా అమ్ముతారు అనేసి. ఇంకా మనతో అయితే చెప్తున్నాను కదా, ఇదే రేట్లే మన దగ్గర అయితే కొంటేగిన. ఇంకా మేమైతే పిల్లలు కాకొట్టేసినాం. గొర్రెలకు పోవాలి కాబట్టి టైం అవుతుంది అనేసి ఇంకా గొర్రె పిల్లలకైతే ఆగి బీకొచ్చి ఈరోజు కూడా యాపాకి అగశాకైతే బీకలేదు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పని చేసేకి కూడా మాకైతే చాలా కష్టంగానే ఉంది. పగలంతా బారాడి మళ్ళీ పొద్దున్నే సాయంకాలము ఇదైతే పిల్లలకు కట్టిండే యాపాకు. దాంట్లో కూడా వేడికైతే అస్సలు తింటానలేదు. యాపాకు అయితే చూడండి అంతా పక్కకు పడేసినాం, కొమ్మలు తీసేసి. ఇంకా పెద్దగా మేక పిల్లలు గొర్రె పిల్ల అయితే పెద్ద వచ్చి ఇంకా తింటా ఉంటాయి.